ఓకే ఓకే నగేష్ గారు, అద్భుతమైన పరిపాలన. అదే ఒకసారి బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో ఒకసారి ఇదే ప్రశ్న అడిగే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నీళ్లు, నియామకాలు, ఈ రెండు అంశాల గురించి మనం చర్చ పెట్టుకున్నాము. సో ప్రధానంగా నీళ్ల విషయానికి వస్తే కాళేశ్వరం ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి కాళేశ్వరము కుంగింది, అది మనందరికీ తెలిసిందే. ప్రతి నెల కూడా ఏదో ఒక రాజకీయ చర్చ దాంతో నడుస్తూనే ఉంది. ఇంకొకటి నియామకాలు. సో రీసెంట్ గా 2 రోజుల క్రితం కూడా యువ సంగ్రామ సభ పేరుతో మీ బీఆర్ఎస్ నాయకులు ఒక సభ నిర్వహించారు. కాకపోతే గత 10 ఏళ్లలో కూడా, అంటే మీ బీఆర్ఎస్ హయాంలో కూడా ఇటు ఉద్యోగ నియామకాలు సరిగ్గా జరగలేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా టీఎస్పీఎస్సీ వంటి పేపర్ లీకులు కూడా జరిగాయి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ప్రభుత్వ హయాంలో నీళ్లు, నియామకాలు ఏ విధంగా ప్రజలకు అందాయంటే ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ మెట్రో న్యూస్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఇప్పుడు మిత్రులు మాట్లాడుతున్న నేను విన్నాను. నేను ఏమంటున్నంటే, తెలంగాణ రాష్ట్రము 60 సంవత్సరాల కళ, ఆ కళలో నీళ్లు, నిధులు, నియామకాల ఉద్దేశం మీద మనకు వచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు పరిపాలించింది ఎక్కువ పర్సెంటేజ్ అంటే 58 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ 58 ఏళ్ళు తెలంగాణకు తీవ్ర నష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా చేసిందంటే, బీజేపీ అంటది నైరు రెస్పాన్సిబుల్, హిస్టరీలో కాంగ్రెస్ పార్టీ నష్టం చేసిందంట. ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి. నేను చెప్తున్నప్పుడు మీరు వినాలి కదా, మీరు ఫస్ట్ వినడం నేర్చుకోండి. ఒక్క నిమిషం, నా సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. that is very clear information. You know what is the total first SRC, second SRC, Fazal Ali commission total చెప్పే వరకు వినండి. మీరు వినడం నేర్చుకోండి ఫస్ట్. మీకు జ్ఞానం దక్కున్నట్టుంది. నేను నాకు ఇచ్చినటువంటి టైంను, నా ఉద్దేశం, నా తెలంగాణ అంశం, నా పార్టీ అంశం చెప్తా. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే, మీరు వినకపోతే సప్లైగా రాసుకొని తర్వాత కూర్చునేయండి. ఫస్ట్ తెలంగాణను 60 సంవత్సరాలుగా విధ్వంసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా చేసిందని కూడా చెప్తా నేను. ఫస్ట్ ఎస్ఆర్సి, సెకండ్ ఎస్ఆర్సి, ఫజల్ అలీ కమిషను, పెద్ద మనుషుల ఒప్పందం, దీని మీద 60 సంవత్సరాలుగా నిధులు, నీళ్లు, నియామకాలు లేకుండా ఒక ఎడారిగా చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణను. ఎప్పుడైతే 1947 నుంచి 52-53 వరకు ఆంధ్రలో ఉన్నటువంటి మొత్తం తమిళనాడులో మన దగ్గరికి వచ్చి కర్నూలు రాజధానికి వెళ్ళి మన మీద పెత్తనం చేసుకోవడం కోసం రాష్ట్రం మనం పొత్తు పెట్టుకొని మనం కలిసిన తర్వాత తీవ్ర నష్టం జరుగుతున్నప్పుడు 69లో ఉద్యమం వచ్చింది, 96లో ఉద్యమం వచ్చింది, 2001లో ఉద్యమం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా కాలయాపన చేస్తే 69లో 373 మంది, 2001 నుంచి 2014 వరకు 1400 మంది అమరులు ఇలా కాంగ్రెస్ పాపంతో చనిపోయినమాట. వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఇంకొకటి ఏంటంటే, విధ్వంసాన్ని మనం పరిపూర్ణంగా పరిపాలించుకోవాలంటే నీళ్లు జిఆర్ఎంబి మీద, కేఆర్ఎంబి మీద. ఇప్పుడు కాళేశ్వరం కడితే కూలిపోయింది అంటుండే కదా ఎవరైతే సోకాళ్ళ వ్యక్తి, అది కూలిపోలే, 3 పేర్లు కుంగిపోయినాయి. అది మీరు పర్చు నేర్చుకోండి. మేము 1,85,000 కోట్లు పెట్టలే. ఫస్ట్ వినండి. మీరు వినండి, ఫస్ట్ వినండి. నగేష్ గారు, నేను వెంకటేశ్వర్లు గారు మీకు ఇచ్చిన సమయంలో మీరే మాట్లాడండి. సింపుల్ నా క్వశ్చన్, మీ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరము కుంగిపోయింది, కూలిపోలేదు. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజ్ మీద 88 పిల్లర్లు ఉంటాయి, 2-3 పిల్లర్లే కుంగిపోయినాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందంటే రిపేర్ చేయమని చెప్పింది. ఇక్కడ తెలియదు ఒక్క దద్దమ్మ ముఖ్యమంత్రి ఉండి రిపేర్ చేయడం లేదు. వ్యాప్కో ఏజెన్సీ ఏం చెప్పింది, సిడబ్ల్యూసి ఏం చెప్పింది, జిఆర్ఎంబి మీద 900 టీఎంసీల నీళ్లు మన తెలంగాణ వాటా రావాలి. 60 సంవత్సరాలుగా మనకు కనీసం 4 టీఎంసీలు కూడా రావట్లేదు. ఇప్పుడు రైతులకు ఇప్పుడు ఎవ్రీడే ప్రాణహితలో కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్ళు లభ్యత ఉంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. మనం ఇచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. ఎత్తిపోసుకుంటే అక్కడ ఎవ్రీడే 4 టీఎంసీల నీళ్లు దొరుకుతున్నాయి. ఎందుకు 30 నెలలుగా ఎందుకు కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? దానికి సమాధానం చెప్పలేదు. అన్ని పక్కన రాజకీయాలు మొత్తం పక్కన పెట్టండి. మీరు అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ పక్కన పెట్టండి. కానీ కన్నపల్లి దగ్గర గోదావరి మీద
నీటి లభ్యత ఉంది, అది ఎందుకు ఎత్తిపోయడం లేదు, ఎందుకు డ్యాములు చెరువులు నింపడం లేదు? గత 10 సంవత్సరాలుగా మేము ఎన్ని టీఎంసీలు నీళ్లు ఎత్తిపోసినామో అన్ని ఎండాకాలంలో కూడా నీటి లభ్యత ఉంది గోదావరి నది మీద. అది ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకోకుంటే టీవీలకు వచ్చి ఏది పది అది మాట్లాడితే అది కరెక్ట్ కాదు. వెంకటేశ్వర్లు గారు, ఇంకొకటి ఏంటంటే ఉద్యోగ నియామకాలు ఏ విధంగా జరిగాయి మీ ప్రభుత్వ హయాంలో? కాంగ్రెస్ పార్టీ నియామకాలు అని చెప్పింది. వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ జాబులు లేవు, వాళ్ళ క్యాలెండర్ లేదు. మొత్తం ఉద్యోగాలు మొత్తం 2023 నోటిఫికేషన్ లో వచ్చినాయి. వాళ్ళు ఇచ్చిన ఓన్లీ 7,000 ఉద్యోగాలు, 55,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ ఉంది. వెంకటేశ్వర్ గారు ఒక్క నిమిషం. ప్రధానంగా నేను అడిగేది, మీ 10 ఏళ్లలో, మీరు ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్లలో నీళ్లు ప్రజలకు ఏ విధంగా అందాయి, అదే విధంగా ఉద్యోగ నియామకాలు ఇటు యువతకు ఏ విధంగా అందింది? ఎందుకంటే టీఎస్పీఎస్సీ లీగ్ వంటి అంశాలు కూడా మీ ప్రభుత్వంలో జరిగాయి కాబట్టి ఈ నీళ్లు నియామకాలు అనే అంశం ప్రజలకు మీరు ఏ విధంగా తీసుకెళ్లారు మీ హయాంలో, ఏం చెప్తారు దానికి? ఇప్పుడు నేనేమంటే సార్, మనకు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించుకున్నప్పుడు మొత్తం 10 సంవత్సరాల్లో మా ఉద్యోగాలు ఎన్ని ఫిల్ చేసినామంటే 67,000 ఉద్యోగాలు ఇచ్చినాం. బీసీ గురుకులాలకు, ఎస్సీ గురుకులాలకు, ఎస్టీ గురుకులాలకు, మైనార్టీ గురుకులాలకు మేము డిఎస్సి వేయలే, ఒక్క డిఎస్సి కూడా వేయలేదని ఒప్పుకుంటున్నాం. టీజీపీఎస్సీలో తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నాం. మేము పోలీస్ డిపార్ట్మెంట్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మొత్తం 1,93,000 ఉద్యోగాలు, 9.5 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం. 24 లక్షల స్టార్టప్ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసి భారతదేశం నెంబర్ 1 తీసుకొచ్చి 24 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మా తప్పు జరిగింది, మాకు 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 ఓట్లు వేయలేదు, మీరు ఓట్లు వేయించుకున్నారు, మీరు గెలిచిర్రు. గెలిచిన తర్వాత మీరు చెప్పింది ఏంటంటే 1 ఇయర్ జాబ్ క్యాలెండర్ లో 2 లక్షల ఉద్యోగాలు అంటే 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. మేము 2023లో ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్లే వీళ్ళు పట్టా సర్టిఫికెట్లు, నియామక పత్రాలు ఇచ్చారు తప్ప రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇయ్యలే. దాంతో పాటుగా ఇలా కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ మొత్తం బుట్ట దాఖలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ బీహార్ గా ఇలా మొత్తం తయారైతుంది. నీళ్లు జిఆర్ఎంబీలో లేదు, కేఆర్ఎంబీలో నీళ్ళు లేవు. ఇంకొక మాట చెప్తున్నాను, నేను చెప్తున్నా వినండి. పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయింది. పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయితే ఎందుకు వీళ్ళు దాని మీద ఎందుకు సుప్రీంకోర్టులో ఒక ట్రిబ్యునల్ ఒక నోటీస్ ఇచ్చి అది కంప్లీట్ చేసిన బాధ్యత ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. వెంకటేశ్వర్లు గారు, నగేష్ గారు, ఒక్క నిమిషం నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సో ప్రస్తుతం అంటూ బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. హైందవి రెడ్డి గారు, హైందవి రెడ్డి గారు